నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం ఇలా మేల్ ఆండ్రోజెన్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్ గురించి మాట్లాడుకుందామండి. సో అసలు ఈ మేల్ సెక్షువల్ హార్మోన్ అంటే ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత, తన ప్యూబర్టీలోకి వచ్చిన తర్వాత జనరల్గా మన ఒక స్టేజెస్ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత టీన్స్ నుంచి ఒక అడల్ట్లోకి మారటానికి కానీ, అడల్ట్ నుంచి తన మిడిల్ ఏజ్లోకి రావడానికి కానీ, మిడిల్ ఏజ్ నుంచి తన ఓల్డ్ ఏజ్లోకి రావడానికి ఎవరికైనా సరే ఒక మేల్కి తన బాడీలో ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సైకలాజికల్గా కానీ చేంజెస్ రావాలంటే బేసిక్గా మనం ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏదైతే మన ఈ మేల్ ఆండ్రోజెన్ హార్మోన్ ఉంటుందో ఇది మన నార్మల్ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. సో దీన్ని మన నార్మల్ వాల్యూస్ ఒక నార్మల్ ఇండివిజువల్లో మనం తీసుకుంటే ఇది 250 నుంచి 1100 నానోగ్రామ్ పర్ డిఎల్ అనేది మన బ్లడ్లో మనం నార్మల్ వాల్యూస్గా మనం తీసుకుంటూ ఉంటాం. సో అసలు ఈ మేల్ ఆండ్రోజెన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా సరే ఒక వ్యక్తిలో తనలో ఈ చేంజెస్ రావాలి అంటే జనరల్గా ఈ టెస్టోస్టిరాన్ వాల్యూ అనేది ఇంత ఉండి నార్మల్గా దీంట్లో మనకి ఈ బాడీలో వచ్చే చేంజెస్కి ఈ కీ ఫ్యాక్టర్ ప్లే చేసేది ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అండి. సో దీన్ని మనం మేల్ ఆండ్రోజెన్ హార్మోన్ అని చెప్తుంటాం. సో అప్పుడు మనం అసలు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గినప్పుడు అంటే ఇది మన బాడీలో ఒక లో అయితే దీంట్లో మనకి వచ్చే చేంజెస్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ బోర్డు మీద నేను మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నానండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైతే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అతనిలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి తగ్గుతూ ఉంటాయో మెయిన్గా దీంట్లో మనకు కనిపించేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మేల్ సెక్షువల్ హార్మోన్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి మనకి ఏదైతే ఈ సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షువల్ డ్రైవ్ అనేది ఆ ఇండివిజువల్లో ఒకవేళ అతను మ్యారేజ్ అయిన తర్వాత అంటే అతను ఒకవేళ మ్యారీడ్ అయితే ఆ సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అంటే దీన్ని మనం లిబిడో అని చెప్తూ ఉంటాం. ఏదైతే ఈ సెక్షువల్ డ్రైవ్ తగ్గిందో దీన్ని మనం లిబిడో అని చెప్తూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే ఈ సెక్షువల్ డ్రైవ్ డిజైర్ ఎప్పుడైతే తగ్గుతుందో కొంతమందిలో ఈ ఈడీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే ఇరెక్షన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం, ఇరెక్టల్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటాం, అంగస్తంభన సమస్య. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చాలామంది ఇండివిజువల్స్ మన క్లినిక్స్కి రావటం ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏదో తగ్గిందని చెప్పడం, లేదంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అవి ప్రాపర్గా రావటం లేదని చెప్పడం, ఆ డిజైర్ అనేది తగ్గిపోయిందని చెప్పడం, లేదంటే ఒకవేళ న్యూలీ మ్యారీడ్ ఇండివిజువల్స్ అయితే ఈ ఇరెక్షన్ ప్రాబ్లం అంగస్తంభన సమస్యలతో రావటం, ఆ మ్యారిటల్ లైఫ్ అనేది సాటిస్ఫైడ్గా లేదని కొంతమంది చెప్తూ ఉంటారండి. సో అసలు దేనివల్ల ఈ లిబిడో అనేది తగ్గిపోతుంది? అసలు ఎందుకు ఈ ఏజ్లో అంటే 25-30 ఇయర్స్ వాళ్ళు న్యూలీ మ్యారీడ్ యంగ్ ఇండివిజువల్స్ మన క్లినిక్కి వచ్చినప్పుడు జనరల్గా ఈ లిబిడో తగ్గిపోయింది, ప్రాపర్గా ఫ్యామిలీ లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా ఉండలేకపోతున్నానని మనకి చెప్పినప్పుడు జనరల్గా దీన్ని మనం మెడికేషన్స్ అంటే వాళ్ళు వాడే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు జనరల్గా డయాబెటీస్ కానీ, లేదంటే హైపర్ టెన్షన్ కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ గంటలు సిస్టమ్స్ ముందు కూర్చుని అదే వాళ్ళకి ఎటువంటి మెంటల్ యాక్టివిటీ అంటే మైండ్ ప్రకారంగా ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఈ ఫ్యాట్ అనేది బాడీలో అక్యుములేట్ అయిపోవటం, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అవి పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ అవి పెరిగిపోవటం, జనరల్గా దానివల్ల కూడా ఈ టెస్టోస్టిరాన్ వాల్యూస్ అవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాటికి వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసిన్స్ యొక్క దుష్ఫలితాలు కూడా జనరల్గా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్గా మనం చెప్తూ ఉంటాం. అలాగే కొంతమందికి డిప్రెషన్, కొంతమందికి యాంగ్జైటీ, ఫటీగ్, టెన్షన్, ఉద్రేకంగా ఉంటూ ఉంటారు, ఆందోళనగా ఉంటూ ఉంటారు. సో కొంతమందికి వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోవడం, కొంతమందికి నిస్సత్తుగా ఉంటూ ఉంటారు. కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మందుల వలన కూడా అంటే ఇదేదో స్పెసిఫైడ్గా నేను ఒక పార్ట్ని చెప్తాను కాదు, కొంతమందికి డిప్రెషన్కి వాడుతున్న మందుల వల్ల కూడా ఈ జనరల్గా ఈ లిబిడో అనేది తగ్గిపోవటం, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు అంటే ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యాధులు, లాంగ్ స్టాండింగ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే స్ట్రెస్, విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అలాగే మనం స్లీప్ డిజార్డర్ అని చెప్తుంటాం, విపరీతంగా రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, పొద్దున్నే లేచిన తర్వాత బాడీ అనేది రీజువినేట్ కాకపోవటం, జనరల్గా వాళ్ళు ఏదో ఒక రకమైన నిద్రకి ట్యాబ్లెట్లు వాడుకోవటం, సమ్ XYZ మెడిసిన్స్ వాడటం, వాటి వలన కూడా ఈ డిప్రెషన్ గురవటం, వాటి వలన కూడా బాడీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి రావటం, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం, అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఈడీ ప్రాబ్లంకి గురవుతూ ఉంటారండి.